హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ అభిమానులకు అసలైన మజా వచ్చే సమయం వచ్చేసింది. 2026 టీ20 ప్రపంచ కప్ రసవత్తమైన మలుపు తిరుగుతూ ఇప్పుడు సూపర్ 8 దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ పోరాటాలు దాదాపు ముగియడంతో విశ్వ విజేత ఎవరో తేల్చుకునే అసలైన యుద్ధానికి రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టడం. కంగారుల నిష్క్రమణతో టోర్నీ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే 7 జట్లు సూపర్ 8 బెర్త్లను ఖరారు చేసుకోగా 8వ జట్టుగా పాకిస్తాన్ లేదా యుఎస్ఏ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియాతో పాటు జింబాబ్వే, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక జట్లు తదుపరి పోరుకు సిద్ధంగా ఉన్నాయి. సూపర్ 8లో పోటీ మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో మన టీమిండియాతో పాటు జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా మరియు వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. క్రికెట్ ప్రేమికులకు ఒక గొప్ప వార్త ఏంటంటే గ్రూప్ 1 మ్యాచ్లన్నీ మన భారతదేశంలోనే జరగనున్నాయి. ఇక గ్రూప్ 2లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో పాటు మరో జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్లకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. మన హోమ్ గ్రౌండ్స్లో టీమిండియా అదరగొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా సూపర్ 8 షెడ్యూల్ ఒకసారి చూస్తే ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లోని ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియంలో బలమైన సౌత్ ఆఫ్రికాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో ఢీకొంటుంది. ఇక మార్చి 1న కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్లో వెస్టిండీస్తో భారత్ తన చివరి సూపర్ 8 మ్యాచ్లో తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లన్నీ మన సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకే ప్రారంభమవుతాయి. కాబట్టి ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. సూపర్ 8 పోర్లో ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఉత్కంఠభరితమైన ఈ సెమీస్ మ్యాచ్లు మార్చి 4 మరియు 5 తేదీలో జరగనున్నాయి. అక్కడ గెలిచిన వీరులు మార్చి 8న జరిగే గ్రాండ్ ఫైనల్లో ప్రపంచ కప్ ట్రోఫీ కోసం తలపడతారు. సెమీస్, ఫైనల్ వేదికలు ఇంకా ఖరారు కానప్పటికీ హోమ్ అడ్వాంటేజ్తో మన టీమిండియా ఈసారి కప్పు కొట్టాలని కోరుకుందాం. మరి మీ అంచనా ప్రకారం టీ20 ఛాంపియన్ ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.